నమస్తే. ఇప్పటి మహిళల్లో పీసీఓడి పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్, బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు ఇవన్నీ హార్మోన్ల అసమతుల్యతకు సంకేతాలు. కారణాల్లోకి వెళ్తే మారుతున్న జీవనశైలి, ఆహారం, నిద్ర మరియు మానసిక ఒత్తిడి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం పీసీఓడిలో త్రిదోషాలు అసమతుల్యం చెందుతాయి, ముఖ్యంగా కఫవాతాలు. ఈ అసమతుల్యత దీర్ఘకాలం కొనసాగితే అది వంధ్యత్వం అంటే ఇన్ఫర్టిలిటీకి కూడా ఒక కారణం అవుతుంది. ఆయుర్వేద చికిత్సలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి: ఆహారం, విహారం, ఔషధం. తీసుకోవాల్సిన ఆహారంలో బార్లీ, గోధుమ, ఆడ్లీ మిల్లెట్, పెసలు, రాజ్మా, పురాణశాలి, ఉసిరికాయ, దబ్బకాయ, నారికేల, జామకాయ, నువ్వుల నూనె, ఆముదం నూనె, తుమ్మికూర, అల్లం, శుంఠి, పిప్పలి, మరిచ, జీలకర్ర, వెల్లుల్లి, పుల్లగంధ, సైంధవ లవణం, కొర్రలు, అరికెలు, జొన్నలు, ఊదలు. తీసుకోకూడని ఆహార పదార్థాల్లో స్వీట్స్, పెరుగు, మినపప్పు, జంక్ ఫుడ్, బేకరీ ఫుడ్. విహారం రెజిమెన్లో రోజుకు 1 గంట వ్యాయామం చేయాలి. అనులోమ విలోమ ప్రాణాయామం, కపాలభాతి. ఔషధంలో భాగంగా అశ్వగంధ, శతావరి, అశోక, త్రిఫల, కాంచనార ఇటువంటి వాటితో చేసిన మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దీని ఫలితంగా హార్మోన్లు సమతుల్యం అవుతాయి, పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తాయి, శరీరం తేలిగ్గా అవుతుంది, ఓవ్యులేషన్ అనేది క్రమంగా జరుగుతుంది, గర్భధారణకి అవకాశాలు మెరుగుపడతాయి. మీరు కూడా సహజ మార్గం కోసం సిద్ధంగా ఉన్నారా? అయితే శ్రీధన్వి ఆయుర్వేదిక్ హాస్పిటల్ని సంప్రదించండి. ఆయుర్వేదంతో మీ హీలింగ్ జర్నీని స్టార్ట్ చేయండి.